సో మీరేమంటారు? ఎవరు మాకేనా? చౌదరి గారు చెప్పండి సార్. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆస్తులని వాడు అక్క చెల్లెలకి ఇవ్వాల్సిన స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి గారు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ ప్రాప్తికి ఇవ్వలేదని చెప్పి సొంత తల్లి కూడా చెప్తున్నది. తల్లి చెప్పినా కాకపోతే ఇప్పుడు చౌదరి బాబుజీయో లేకపోతే ఇంకా తెలుగుదేశం నాయకులు మేము చెప్పడం కాదు, సొంత తల్లి కూడా చెప్తుంది ఈ ఆస్తులు ఫలానా ఇవ్వమని మీ నాన్న చెప్పారని. దాన్ని కూడా మాట్లాడకపోతే ఇంకెవరు చెప్తారండి వాళ్ళకి? ఆయనకి రాష్ట్రానికి ఏ విధంగా ఒక విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టిన ఆస్తులు కూడా సొంత అక్కజల్లు కూడా ఇవ్వకపోతే ఈయన ఎవరికి ఇస్తాడు? ఈ రాష్ట్రాన్ని ఏమి ఈ రాష్ట్రానికి ఏమైనా కూడగొట్టాడా? మొత్తానికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. సొంత అక్కజల్లులను కూడా అధోగతి పాలు చేయాలనే ఆలోచన ఉంటే అది ఆయన విజ్ఞతకే విడిచిపెట్టేస్తాం మనకెందుకు ఇది? దువ్వాడ శ్రీనివాసరావు గారు, దువ్వాడ గారు, అంటే కేవలం అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మా కుటుంబ యొక్క తగాదా కుటుంబం ఏ ఇంట్లో లేదు, ఏ గర్గర్ కా కహాని ఇలాంటి అన్ని కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. బట్ ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే 2019 నుంచి 24 వరకు కేవలం పవన్ కళ్యాణ్ కుటుంబం మీద ఆయనకి 3 పెళ్లిళ్ళని 4 పెళ్లిళ్ళని పక్క దేశం వాళ్ళని తెచ్చుకున్నారని అంటే అంత లాగారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు మీ గురించి కూడా ఈ యొక్క దాంట్లో లాగుతున్నారా? మీ యొక్క మీ కుటుంబంలో జరిగే వ్యాపారాలన్నింటినీ కానీ లేదంటే గొడవలన్నింటినీ కానీ అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మీ యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్లిల గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా దీని గురించి రాధాంతం చేస్తున్నారా? గురించి ఇప్పుడు మా బ్రదర్ బాబ్జీ గారు ఏదేదో చెప్తున్నారు అంటే అభూత కల్పనలు సృష్టించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని మా సోదరుడు చూస్తున్నారు. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, టీడీపీ వాళ్ళకి ఆస్తుల గురించో వారసత్వాల గురించో మేం మాట్లాడలా, సాక్షాత్ నందమూరి తారక రామారావు గారే మాట్లాడు. నందమూరి తారక రామారావు గారు 400 సంవత్సరాల క్రితం ఔరంగజేబ్ పుట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఔరంగజేబ్ పుట్టాడు, ఆయన్ని నమ్మకండి, నా అల్లుడి పేరు చెప్పుకొని నాకు మోసం చేశాడని నేను చెప్పలా, సాక్షాత్ నందమూరి తారక రామారావు గారు చెప్పారు. ఆ మాటలు ముందు ఆలోచించుకోమనండి. మేమేదో మాట్లాడామన్నది మా గురించి ఎందుకు మాట్లాడతారు? రామారావు గారు చెప్పిందే ఆలోచించుకుందాం, దాన్ని పక్కన పెడతారు. సరే, ఈ విషయం పక్కన. పవన్ కళ్యాణ్ విషయం చెప్తుంది, కన్న తల్లి చెప్తుంది కదా, సోదర, కన్న తల్లి చెప్తుంది. అది కూడా మీరు కన్న తల్లి ఇప్పుడు షర్మిలానే ఒక్కనే కాదు, కన్న తల్లి జగన్మోహన్ రెడ్డిని కాసి పెంచి పెద్ద చేసిన తల్లి కూడా చెప్తుంది ఈయన దగాకోరు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, కనీసం మా కూతురికైనా సరే ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వడం లేదని. ఇంకంతకంటే చెప్పుకోవాలి. బాబ్జీ గారు అదే రామ్మూర్తి గారు ఎక్కడున్నారో కూడా మీరు చెప్పాలా? రామ్మూర్తి నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు గారి కుటుంబానికి మొన్న ఇటీవల జరిగిన పరిణామాలు ఇప్పుడు రామ్మూర్తి నాయుడు గారు అన్నదమ్ముడు ఉన్నారు తప్పించి రిపోర్ట్ కాదు. ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి గౌరవిస్తున్నారు. మీరు అనవసరంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం, జగన్మోహన్ రెడ్డి కూతురు కోసం, జగన్మోహన్ రెడ్డి అక్కచెల్లెల కోసం ఇచ్చేసిన పరిణామాల కోసం అని చెప్తున్నారు తప్పించి బాబ్జీ గారిని మీరు చెప్పింది కూడా బాబ్జీ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం ఏం మాట్లాడుతారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అక్కచెల్లెలకి ఎంత న్యాయం చేసినాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేశాడు? ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేదు, కనీసం కుటుంబానికి న్యాయం చేయలేదు, తల్లికి కూడా కోర్టుకు లాగారు. ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏంటి? ఆయన లేడరే, అంతకంటే దౌర్భాగ్యం ఏంటండి చెప్పండి. లీగాలిటీ తెలియకుండా దయచేసి మాట్లాడొద్దు. లీగాలిటీ కాదు వాస్తవం. ఇప్పుడు మీరు దమాయించిస్తే అయిపోద్ది, లీగాలిటీ ఎట్లా తెలీదు? లీగాలిటీ మాట్లాడితే ప్రజలు కూడా సబ్జెక్ట్ మాకు లేదండి, మాకు సబ్జెక్ట్ లేదు, సంస్కారం లేదు, మాకు రాజకీయం తెలీదు. మీకే తెలుసు, మీ జగన్మోహన్ రెడ్డికే తెలుసు, మీ జగన్మోహన్ రెడ్డికే తెలుసు రాజకీయం, మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, మీకే తెలుసు రాజకీయాలు. అది కాదు, ఈ రోజు సాక్షాత్ తల్లి పేపర్ ఎక్కలేదా? తల్లి కోర్టుకు ఎక్కలేదా?
అక్కడికి కోర్టుకెక్కలేదు, ఇంకంతకంటే ఇంకేం కావాలి? కూడా ఎక్కారండి. రామారావు గారు ఎక్కడెక్కారు? రామారావు గారు ఇప్పుడున్న వాస్తవాన్ని చెప్పండి. రామారావు గారు ఏమైంది? అందరూ మీడియాలోకి వస్తారు. మీడియాలోకి రావడంలో తప్పే లేదు. వాస్తవాలు కోర్టులు వాస్తవాలు మీడియా కాదు, అలా కాదు. కుటుంబాలన్నీ అందరికీ ఉన్నాయి. కుటుంబాలు 5 కోట్ల జనాలకి కుటుంబాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రయోజనం ఎవరికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి లాంటి ఎవరైనా ఉంటారండి? కుటుంబానికి ఇంకా అంతకంట కుటుంబాన్ని ఎదురు లాగిన ఇంకా ఎవరైనా ఉంటారండి? లాగిన ఇంకా లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు. ఎవరండి ఆగడం? ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తారు. బాబుజీ గారు లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. బాబుజీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్వార్జితం, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి వ్యాపారం చేసినటువంటి కంపెనీల్లో కొంత షేరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లికి వాళ్ళ చెల్లి గారికి ఇవ్వడానికి ఎంఓఎల్ చేశారు. అవి ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి ఆస్తులు. అవి లీగల్ ఇష్యూస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. మరి మీరేమో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కంపెనీలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ లో వాటా వాళ్ళ తమ్ముడికి ఎంత ఇస్తూ ఉన్నాడు, వాళ్ళ చెల్లికి ఎంత ఇస్తూ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు TV5 లో పెట్టినటువంటి ఆ షేర్లు వాళ్ళ తమ్ముడికి ఎంత ఇస్తాడు, వాళ్ళ చెల్లెలకి ఎంత ఇస్తాడు? చంద్రబాబు నాయుడు ఈనాడు గ్రూప్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పెట్టినటువంటి షేర్లు వాళ్ళ తమ్ముడికి ఎంత వాటా, వాళ్ళ చెల్లికి ఎంత వాటా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతిలో పెట్టినటువంటి షేర్లు వాళ్ళ తమ్ముడికి ఎంత, వాళ్ళ చెల్లికి ఎంత? చెప్పండి, ఎంత ఇస్తాడు చెప్పండి. అది కాదండి, అక్రమ సంపాదన కదా ఇదంతా కూడా. చంద్రబాబు నాయుడు సక్రమంగా సంపాదించాడా? చంద్రబాబు నాయుడు సక్రమంగా సంపాదించాడా? అక్రమ సంపాదన కదా. మామకి ఎన్నిపాటు పొడిచి, రాష్ట్రపతికి ఎన్నిపాటు పొడిచి సంపాదించినటువంటి పార్టీ ఆఫీసులు లాక్కున్నాడు, పార్టీ పేరులో ఉన్నటువంటి భూములు లాక్కున్నాడు, పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నటువంటి ఆస్తులు లాక్కున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు కదా. రైట్. జనసేన నాయకురాలు శివపార్వతి గారు కూడా మనతో లైవ్ లో అందుబాటులో. సో లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, బాబ్జీ గారు ఒక్క నిమిషం. జనసేన నాయకురాలు శివపార్వతి గారు కూడా